మోడల్ మాజీ ఎయిర్ హోస్టెస్ ట్విషా శర్మ మృతి కేసులో ఆమె చివరి క్షణాలను చూపించే సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆమె అత్తవారింట్లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ట్విషా శర్మ మెట్ల గుండా టెర్రస్ వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం మొదటి ఫుటేజీలో కనిపించింది. ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. పైకి వెళ్లిన దాదాపు గంట తర్వాత ఆమె భర్త సమద్ సింగ్, ఒక పక్కింటి వ్యక్తి, ఇంట్లో పనిచేసే వ్యక్తి కలిసి మెట్ల ల్యాండింగ్ వద్ద స్పృహ లేకుండా ఉన్న ట్విషా శర్మకు సిపిఆర్ చేయడానికి ప్రయత్నించడం కనిపించింది. సిపిఆర్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో భర్త సమద్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆమెను మెట్ల గుండా కింద అంతస్తుకు మోసుకెళ్లారు. ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో ఆమె అత్తగారు రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ గదిలోంచి బయటకొచ్చి మెట్ల వద్ద కాసేపు నిలబడి చూసి ఆ తర్వాత కిందకు వెళ్లడం కూడా ఫుటేజీలో రికార్డైంది. 2025 డిసెంబర్లో లాయర్ సమద్ సింగ్తో ట్విషా శర్మకు వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలలకే ఆమె ఇటీవల అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ శవమై కనిపించింది. ఆమె భర్త సమద్ సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో పరారీలో ఉన్నాడు. అతడు దొరికితేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది.